Hey guys, welcome back to my YouTube channel Sri Vlogs. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి Q&A వ్లాగ్ అన్నమాట. నేను రీసెంట్ గా ఒక 2 లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను కదా అబౌట్ యాక్సెంచర్ బెనిఫిట్స్ పాయింట్స్ గురించి. ఆ 5000 పాయింట్స్ నేను ఎలా యూజ్ చేసుకున్నాను, ఏంటి, వెల్నెస్ కార్నర్ లో ప్రొడక్ట్స్ కనిపించట్లేదు కదా, నేను ఎలా ఆర్డర్ చేసుకున్నాను, ఇంకా ఏ ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసుకున్నాను అని మొత్తం ఈ టాపిక్స్ పైన 2 లాంగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇన్ కేస్ మీరు ఎవరైనా చూడకపోయింటే ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను, చూసేయండి. నేను మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను క్లియర్ చేస్తాను అని చెప్పాను కదా. సో ఈ రోజైతే నేను ఆ క్వశ్చన్స్ అన్ని క్లియర్ చేయబోతున్నాను ఈ బ్లాగ్లో. ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి వీడియోస్ చూడండి, మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్లీ ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, సో దట్ బూస్ట్ ఇస్తుంది, సో అందరికి రీచ్ అవుతుంది. నేను ఫ్యూ క్వశ్చన్స్ అయితే పిక్ చేసుకున్నాను. మోస్ట్లీ ఆస్క్డ్ క్వశ్చన్ అయితే ఒకటి ఉంది, ఈవెన్ అది కూడా ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా నేను కొన్ని క్వశ్చన్స్ అయితే పిక్ చేసుకున్నాను, 1 by 1 ఒక్కొక్కటి చూసేద్దాము. ఫస్ట్ అడిగిన క్వశ్చన్, మోస్ట్లీ ఆస్క్డ్ క్వశ్చన్ వచ్చేసి, ఇప్పుడు వెల్నెస్ స్టోర్ అవైలబుల్ లేదు కదా, వస్తుందా అని అడిగారు. ఉందండి, బట్ రీసెంట్లీ ఆర్డర్డ్ లిస్ట్ ఉంటుంది కదా, సో అవి మాత్రమే మనం మళ్ళీ ఇప్పుడు కూడా ఆర్డర్ చేసుకోగలము. న్యూ ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసుకోవడానికి అయితే లేదు. లైక్ లాస్ట్ ఇయర్ ఆర్ 2023లో మనం ఏమైనా ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసుకుంటాం కదా, అది రీసెంట్లీ ఆర్డర్ చూపిస్తుంది. సో అందులో నుంచి మనకి ఏం కావాలో పిక్ చేసుకోవాలి. ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ అయితే మనము, ఇది కార్పొరేట్ అకౌంట్ కదా, సో కొన్ని ప్రోడక్ట్స్ అయితే మనం ఆర్డర్ చేసుకోవడానికి లేదు. లైక్ జెండు బామ్, విక్స్ వేపర్, అలాంటివి అయితే మనం తీసుకోలేము బికాస్ ఇది కార్పొరేట్ అకౌంట్ కదా. సో అలాంటి ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ చేసుకోవడానికి అయితే రావట్లేదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, కెన్ యూ కీప్ వెల్నెస్ కార్నర్ ప్రోడక్ట్స్ ద వన్ యూ ఆర్డర్, ఐ కాంట్ ఆర్డర్ దెమ్. నేను ఆల్రెడీ ఇది ఒక వీడియో చేశానండి, రీసెంట్లీ లాస్ట్ వీకే అప్లోడ్ చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. నేను ఏ ప్రోడక్ట్స్ తీసుకున్నాను ఏంటి అన్నది మొత్తం అందులో క్లియర్గా చూపించాను. ఇన్ కేస్ మీరు చూడలేకపోయింటే ఒకసారి డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అండ్ నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ వచ్చేసి, ప్లీజ్ మేక్ ఏ వీడియో ఆన్ హౌ టు యూజ్ మెడ్బడి వ్యాలెట్ అమౌంట్ టు పర్చేస్ ఎ పవర్ స్పెక్టాకల్స్. అది నాకు కూడా తెలియదండి, నేను ఈ కమెంట్ చూసిన తర్వాతే చెక్ చేశాను. మేబీ మీరు ఇన్ స్టోర్ వెళ్ళాల్సి వస్తుంది, లైక్ చెకప్ లాంటివన్నీ ఉంటాయి కదా, సో ఈ పాయింట్స్ మీరు ఇన్ స్టోర్ వెళ్ళి కూడా యూజ్ చేసుకోవచ్చు అని అయితే అనుకుంటున్నాను, బట్ ఐఎమ్ నాట్ షూర్. ఇఫ్ ఐ గెట్ ఎనీ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దట్, షూర్ నేను పాస్ చేస్తాను మీతో. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఇఫ్ వీ మూవ్ టు అదర్ ఆర్గనైజేషన్, కెన్ యూ స్టిల్ యూజ్ దెమ్, ప్లీజ్ లెట్ మీ నో. యా షూర్, మీరు యూజ్ చేసుకోవచ్చు. ఒక్కసారి మీరు ఈ పాయింట్స్ క్లైమ్ చేస్తే మీ వ్యాలెట్లోకి యాడ్ అయిపోయినాయంటే మీరు 5 years లోపు ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఏ ఆర్గనైజేషన్లో ఉన్నా పర్లేదు, యూజ్ చేసుకోవచ్చు. ఇంకొక క్వశ్చన్ వచ్చేసి, యాక్సెంచర్లో వచ్చిన పాయింట్స్ వ్యాలిడిటీ 5 years లేదా క్లైమ్ చేసుకున్న యాప్లో వ్యాలెట్లో మనీ 5 years అని అడిగారు. మీరు క్లైమ్ చేసుకున్న తర్వాత మీకు వ్యాలెట్లో యాడ్ అయిన పాయింట్స్ అండి, అవి 5 years వ్యాలిడిటీ. యాక్సెంచర్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ ప్రొవైడ్ చేస్తారు, సో అవి ఎవ్రీ ఇయర్ ఎక్స్పైర్ అయిపోతాయి ఇన్ కేస్ యూటిలైజ్ చేసుకోకపోతే. వ్యాలెట్లోకి యాడ్ అయిన మనీ మాత్రం, అదే వ్యాలెట్లోకి యాడ్ అయిన పాయింట్స్ మాత్రం 5 years వ్యాలిడిటీ ఉంటుంది. ఇంకొక క్వశ్చన్ వచ్చేసి, మెడిబడిలో వస్తున్నాయా అని అడిగారు. నేను లాస్ట్ ఇయర్ మెడ్బడిలో ప్రోడక్ట్స్ ఆర్డర్ చేయలేదు, వెల్నెస్ కార్నర్లో చేసా. మేబీ సేమ్ ప్రాసెస్ లైక్ రీసెంట్లీ ఆర్డర్డ్ ఉంటాయి కదా, సో అలాగైనా ఏమైనా ఆర్డర్ చేసుకోవచ్చేమో నాకు తెలీదు మెడ్బడిలో అయితే. బట్ ఫ్యూ మెడికల్ టెస్ట్లు అయితే చేయించుకోవడానికి అయితే ఉంది. ఇన్ కేస్ ఎవరైనా మెడ్బడిలో పాయింట్స్ క్లైమ్ చేసుకుంటే మీరు హెల్త్ చెకప్స్, ల్యాబ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో వీటికైతే మీరు ఆ పాయింట్స్ యూజ్ చేసుకోవచ్చు. నేను కూడా ట్రై చేశాను, లైక్ వెల్నెస్ కార్నర్లో ప్రోడక్ట్స్ లేవు కదా, మెడ్బడిలో ఉంటాయేమో ట్రై చేద్దాం అనేసి ఒక 500 పాయింట్స్ అయితే క్లైమ్ చేసుకొని చూశాను, బట్ సేమ్. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మెడిబడి ఆర్ ద వెల్నెస్ కార్నర్ విచ్ ఇస్ ద బెస్ట్ అని అడిగారు. వెన్ కంపేర్ టు మెడ్బడి, వెల్నెస్ కార్నర్లో డిస్కౌంట్ ఎక్కువ ఉందన్నమాట. సో నేనైతే డిస్కౌంట్ దేంట్లో ఉంటే అది ప్రిఫర్ చేయమని చెప్తే, మీకు నేను మెడ్బడిలో ల్యాబ్ టెస్ట్ గురించి చెప్పాను కదా, సో ప్రాసెస్ ఏంటి అన్నది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా చూడండి. ఇక్కడ మనకి వ్యాలెట్ అని ఎక్కడైతే ఆప్షన్ ఉందో ఆ అన్ని ఆప్షన్స్ మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట ఈ కార్పొరేట్ పాయింట్స్ తో. సో నేను ఫస్ట్ ల్యాబ్ టెస్ట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ల్యాబ్ టెస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ వ్యాలెట్ స్పాన్సర్డ్ అని చెప్పుద్ది కదా బుక్ ల్యాబ్ అపాయింట్మెంట్ దగ్గర. సో అదైతే మనం క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి
ప్యాకేజెస్ అయితే చూపిస్తారు. సో నేను మీకు శాంపిల్ అయితే చూపిస్తున్నాను. డయాబెటీస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ నేను FBS అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ మనం ఎవరికైతే ఆర్డర్ చేస్తున్నామో వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ వాళ్ళ డీటెయిల్స్ ముందే ఇచ్చాలి. నెక్స్ట్ మనం చెక్అవుట్ దగ్గరికి వెళ్ళినప్పుడు లైక్ డీటెయిల్స్ చూపిస్తుంది. వెన్ యూ క్లిక్ ఆన్ చెక్అవుట్ మనని అడ్రస్ అండ్ ఎవ్రీథింగ్ కాంటాక్ట్ డీటెయిల్స్ కన్ఫర్మేషన్ తీసుకుంటుంది అనమాట. సో వన్స్ మనం కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇక్కడ మనం డేట్ అండ్ టైమ్ స్లాట్ బుక్ చేసుకోవాలన్నమాట. ఆల్టర్నేటివ్ సండేస్ అయితే అవైలబుల్ గా ఉండరు, రిమైనింగ్ డేస్ అవైలబుల్ గా ఉంటారు. సో మనం ఏ రోజుకి కావాలో డేట్ అండ్ టైమ్ స్లాట్ బుక్ చేసుకోవాలి. ఇది హోమ్ శాంపిల్ కలెక్షన్ కాబట్టి డీటెయిల్స్ అన్ని క్లియర్ గా ఇవ్వండి. వన్స్ డీటెయిల్స్ అన్ని మంచిగా ఇచ్చిన తర్వాత కన్ఫర్మ్ చేసుకొని కంటిన్యూ టు పేమెంట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి అక్కడ త్రూ వ్యాలెట్ మనం పే చేయాలి కాబట్టి పే రూపీస్ ఫ్రమ్ వ్యాలెట్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోండి మీ అడ్రస్ డీటెయిల్స్ అన్ని. ఇంకా మనకి ల్యాబ్ టెస్టే కాకుండా కన్సల్ట్ ఏ డాక్టర్ ఇన్ క్లినిక్ సంథింగ్ ఉంది కదా, ఆ ఆప్షన్ కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ ఏరియాలో ఉన్న డాక్టర్స్ ది మొత్తం డీటెయిల్స్ చూపిస్తుంది అనమాట. లైక్ ఎవ్రీథింగ్ స్పెషలైజేషన్ ని బట్టి చూపిస్తుంది. సో మీరు అక్కడ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు నేను ఇక్కడ శాంపిల్ చూపించడం కోసం ఒకటైతే సెలెక్ట్ చేసుకొని చూపిస్తాను. సో నా వ్యాలెట్ లో 300 ఉన్నాయి కాబట్టి నేను బిలో 300 లో ఉన్న సెలెక్ట్ చేసుకొని చూపిస్తున్నాను. సేమ్ ఇక్కడ కూడా మనం డేట్ అండ్ టైమ్ స్లాట్ బుక్ చేసుకోవాలన్నమాట. ఇంకా మన డీటెయిల్స్ అవన్నీ ప్రొవైడ్ చేసేసి ప్రొసీడ్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ 0 చూపిస్తుంది. ఇప్పుడు చూస్తే మీరు ఇక్కడ కార్పొరేట్ వ్యాలెట్ అవైలబుల్ బ్యాలెన్స్ 300. సో అమౌంట్ లెస్ చేసి మనం పేయబుల్ అమౌంట్ 0 చూపిస్తుంది అనమాట. ఇలా ఫాలో అవ్వచ్చు. సేమ్ ఇలానే వెల్నెస్ కార్నర్ లో కూడా మనం ల్యాబ్ టెస్ట్ అయితే స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను లాంగ్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ కేస్ మీరు ఎవరైనా చూడకపోయింటే చూసేయండి. ఇన్ని వీడియోస్ నేను చేస్తాను ఈ బెనిఫిట్స్ పాయింట్స్ పైన అయితే అసలు అనుకోలేదు. మీ కమెంట్స్ అండ్ మీ క్వశ్చన్స్ అన్ని క్లియర్ చేద్దాం అనేసి ఇలా 3 లాంగ్ వీడియోస్ అయితే చేశాను. హోప్ నేను మీ క్వశ్చన్స్ అన్ని క్లియర్ చేశాను అనుకుంటున్నాను. స్టిల్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుస్తాను. సీ యూ, బై బై.